బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. కార్ రేసులో నిధుల మళ్లింపుపై ఏసీబీ ప్రశ్నలు కురిపిస్తుంది. కేబినెట్ అనుమతి లేకుండా నిధులు మళ్లింపు ఎందుకని నిలదీసింది. పలు ప్రశ్నలతో 3 గంటలుగా కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. కార్ రేసులో నిధుల మళ్లింపుపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. కేబినెట్ అనుమతి లేకుండా నిధుల మళ్లింపు ఎందుకని నిలదీసింది. పలు ప్రశ్నలతో 3 గంటలుగా కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్న విచారణ ఎదుర్కొంటున్న కేటీఆర్ సమాధానాలు ఎలా చెప్తున్నట్లుగా తెలుస్తుంది? లక్ష్మణకు 3.5 గంటలుగా ఇటు కేటీఆర్ విచారణ కొనసాగింది. విచారణ తర్వాత
లంచ్ బ్రేక్ కోసం అరగంట టైం ఇవ్వడం జరిగింది. మళ్ళీ లంచ్ బ్రేక్ తర్వాత విచారణ తిరిగి ప్రారంభం కానుంది. సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కేటీఆర్ విచారణ అయితే కొనసాగనుంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారణను కొనసాగిస్తున్నారు. ఉదయం తన నివాసం నుండి 9:30కు బయలుదేరినటువంటి కేటీఆర్ 10 గంటల 10 నిమిషాలకు ఏసీబీ కార్యాలయం బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి రావడం జరిగింది. ఏసీబీ కార్యాలయంలో ప్రధానంగా ఇటు తనతో పాటుగా తన లాయర్ కూడా రామచంద్రరావు కూడా రావడం జరిగింది. అతను వచ్చేటువంటి సందర్భంలో కేటీఆర్ను ఇటు ఆయనతో పాటుగా ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ డ్రైవరు, పిఏ, అడ్వకేటు, అదేవిధంగా ఒక గన్మెన్ కూడా లోపలికి అనుమతించడం జరిగింది. కానీ ఇటు కేటీఆర్ను మాత్రమే విచారించే విధంగా ఇటు ఆయనతో వచ్చినటువంటి లాయర్ను వేరే రూమ్లో కూర్చోబెట్టి విచారణను చూసే విధంగానైతే అనుమతి ఇవ్వడం జరిగింది. నిన్న హైకోర్టు కూడా తనతో పాటు తనకు లాయర్ను కూడా తనతో కూర్చున్న విధంగా పర్మిషన్ అంటే అనుమతి ఇవ్వాలని చెప్పి హైకోర్టును కోరినటువంటి నేపథ్యంలో హైకోర్టు అయితే దీన్ని తిరస్కరించింది. తనకు 3 లాయర్లను అనుమతిస్తూ ఆ లాయర్లో ఎవరో ఒకరిని తీసుకెళ్లాల్సిందిగా, అది కూడా పక్క రూమ్లో అంటే లైబ్రరీ రూమ్లో ఉండి దాన్ని పర్యవేక్షించే విధంగా వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏసీబీ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇటు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటే రామచంద్రరావు లాయర్ను తీసుకెళ్లినటువంటి కేటీఆర్ 3:30 గంటల పాటుగా ఈ యొక్క విచారణ ఎదుర్కోవడం జరిగింది. తిరిగి అంటే లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ యొక్క విచారణ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ యొక్క విచారణకు సంబంధించినటువంటి 3 అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. 3లో ప్రధానంగా ఇటు ఏసీబీ అధికారులైనటువంటి జాయింట్ డైరెక్టర్ రుతురాజ్, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ శివరాం శర్మ, డిఎస్పీ మజీద్ ఖాన్ నేతృత్వంలో ఈ యొక్క విచారణ కొనసాగుతున్నది. ప్రధానంగా ఏసీబీ అధికారులు అయితే పలు కీలకమైనటువంటి ప్రశ్నలు కూడా కేటీఆర్ను అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం జరిగినటువంటి అంశానికి సంబంధించి నిన్న ఏసీబీ అధికారులు కూడా ఇటు అరవింద్ కుమార్ ఐఏఎస్ను కూడా విచారించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు బిఎల్ఎన్ రెడ్డి మాజీ ఇంజనీరింగ్ చీఫ్ అధికారి బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించినటువంటి సందర్భంలో ఈడీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డిని, అదేవిధంగా ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ను విచారణ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పలు కీలకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. కేటీఆర్ చెప్తేనే చేశామని కూడా వాళ్ళు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తాను కీలకంగా ఉన్నాడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుమారుడే కాకుండా కీలకమైనటువంటి మంత్రి, సంబంధిత శాఖకు కూడా మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాలతోనే తాము చేశామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ యొక్క స్టేట్మెంట్లను కూడా రికార్డు చేసుకున్నటువంటి ఏసీబీ అధికారులు, ఇటు ఈడీ అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు ఏసీబీ అధికారులు కేటీఆర్ని అయితే విచారణ చేస్తూ ఉన్నారు. విచారణలో కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కేటీఆర్ సంబంధించినటువంటి విచారణలో ఈ యొక్క 3:30 గంటల పాటు ఈ కార్ రేస్లో జరిగినటువంటి నగదు చెల్లింపులపై కేటీఆర్ను ఒక 15 ప్రశ్నల వరకు అడిగినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ కార్ నిర్వహణలో మీ పాత్ర ఏంటని, అదేవిధంగా ఈ ఆర్గనైజర్స్కు నగదు చెల్లింపుకు సంబంధించినటువంటి అంశంలో మీ ఆధ్వర్యంలో జరిగాయా అంటే ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి అంశంలో అప్పుడున్నటువంటి ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు సంబంధించి కానీ, గ్రీన్కో సంస్థకు సంబంధించి కానీ, వీళ్ళకి సంబంధించి ఈ యొక్క నగదు చెల్లింపులు ఏదైతే ప్రభుత్వం నుండి అంటే క్యాబినెట్ అప్రూవల్ ఉందా లేదా అనేటువంటి ప్రశ్న కూడా సంధించడం జరిగింది. అడిగినటువంటి నేపథ్యంలో క్యాబినెట్ అప్రూవల్ లేదు, మరొక వైపు ఆర్బీఐ అనుమతి లేకుండా ఫౌండ్స్ రూపంలో ఈ ఇండియన్ కరెన్సీని విదేశీ కరెన్సీగా మార్చి ఏ విధంగా చెల్లింపులు చేసినటువంటి ప్రశ్నలు కూడా అడిగినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా హెచ్ఎండిఏ పాలక మండలి యొక్క అనుమతి కూడా లేకుండా ఈ యొక్క డబ్బులను ఏ విధంగా చెల్లించారని చెప్పి, అదేవిధంగా ఇటు ఆర్బీఐ అనుమతి లేదు, అదేవిధంగా ఆర్థిక శాఖ అనుమతి లేదు, ఎవరికి తెలియకుండా ఈ నిధులను ఏ విధంగా చెల్లింపులు చేశారనే దానిపైన కూడా అడిగినటువంటి పరిస్థితి. హెచ్ఎండిఏ పాలక మండలి అనుమతి అంటే వాళ్ళకి తెలిసే డైరెక్టర్స్కు తెలిసే జరిగింది ఈ యొక్క చెల్లింపులకు సంబంధించినటువంటి అంశం అని చెప్పి సీసీటీవీ కెమెరాల మధ్యలో పర్యవేక్షణ జరుగుతుందా? ఈ కార్ రేస్ సంబంధించినటువంటి అంశంలో ప్రమోటర్స్ ఎందుకు వెనక్కి తగ్గారు అనేటువంటి ప్రశ్నలు కూడా అడిగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రధానంగా అయితే రాంబాబు ప్రధానంగా ఈ విచారణ సీసీటీవీ కెమెరా మధ్యలో జరుగుతుందా? నిన్న హైకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో హైకోర్టు సూచన మేరకు కేటీఆర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి విచారణ చేస్తున్నటువంటి సందర్భంలోనే పక్కనే లైబ్రరీ రూమ్లో ఉండి ఈ యొక్క మొత్తం విచారణకు సంబంధించినటువంటి అంశాన్ని మొత్తం కూడా తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత లాయర్ రామచంద్రరావును అక్కడ ఆయన ఉండి పర్యవేక్షణలోనే ఈ యొక్క విచారణ కొనసాగుతుంటుంది. అతను పక్క రూమ్లో ఉండి దీన్ని చూస్తూ ఉంటారు. మరొక వైపు సీసీ కెమెరాలు కూడా ఉండాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ యొక్క విచారణ కూడా కొనసాగుతోంది. కాబట్టి ఈ విచారణలో ఎందుకంటే గతంలో కేటీఆర్ కూడా అనేక అంశాలను కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి. పట్నం నరేందర్ రెడ్డి లగచర్ల ఘటనకు సంబంధించినటువంటి కేసులో కూడా ఇటు నరేందర్ రెడ్డిని ఏసీబీ అధికారులు
ఇటు తప్పుడు సమాచారం ఆయన చెప్పని మాటలను కూడా రాయించుకున్నారని చెప్పి ఆరోపణలు చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో నేను నాపైన కూడా అలాగే చేస్తారని చెప్పేసి హైకోర్టు ఎదుట వాదించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క అడ్వకేట్ను కూడా అంటే ఒక లాయర్ను కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ఈ యొక్క విచారణను కూడా పక్క రూమ్లో నుండి వీక్షించే విధంగా ఈ యొక్క విచారణకు అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క విచారణ అయితే కొనసాగుతున్నది లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రాంబాబు. మేము 9.5-10 కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్ట్లు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో క్యాబినెట్లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు, లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గ సహచరులు ఆ సాగు తెలివితేటలు ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టలు పెంచడం కోసం చేశాను.